శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యశ్విని నక్షత్రమస్వీదస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వోబాజీ హయో హరి. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. మేష వృశ్చిక రాశులకి ఈ వృశ్చిక రాశికి 4వ శని ఉన్నాడు. అర్ధాష్టమ శని. ప్రాణకంటకుడు అంటే ప్రాణం తీస్తాడని కాదు, ప్రాణం తీసుకుందాము, ఆత్మహత్య చేసుకుందాము, ఏదైనా చేసుకొని చేద్దాము, మనం ఈ బతకలేము, ఇంత సమస్యలు మనకు వద్దు, ఇంట్లోనూ బాధే, బయటకు పోయినా బాధే, పిల్లల దగ్గర బాధే, పెద్దవాళ్ళ దగ్గర బాధే, ఎక్కడ అడుగు పెట్టినా సమస్యే, ఇంత బతకడం కంటే చావటం మంచిది అనేటువంటి పరిస్థితులు వస్తాయి వృశ్చిక రాశికి. కానీ వాటిని తప్పించుకోవాలి అంటే శని పూజ చాలా అవసరం. శని బాగాలేడు, రాహు బాగాలేడు, కుజుడు బాగాలేడు. మరి బాగుండని గ్రహాలు శని, రాహు, కుజుడు, బుధుడు, కేతువు, ఈ 5 గ్రహాలు బాగాలేవు. గురువు, రవి, శుక్రుడు బాగున్నారు. కాబట్టి ఈ వృశ్చిక రాశికి అష్టమంలో కుజుడు ఉన్నాడు. ఈ అష్టమ కుజుడు ప్రాణకంటకుడు. అర్ధాష్టమ శని ఇంకా ప్రాణకంటకుడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా ఓర్పు చాలా అవసరం. మీ జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం. మీ జాతక రీత్యా శాంతులు చేసుకోవటం ఇంకా అవసరం. తర్వాత మీరు ఏమి చేయాలన్నా ముందు ఇప్పుడు ఏమిటా అంటే దానికి తగిన పూజలు చేయిస్తాం. నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు అప్పులు తెచ్చో లేకపోతే చావమనో దేవుడు చంపడు. దానికి తగిన మార్గాలు వేరే ఉంటాయి. నిజంగా డబ్బులు లేకపోతే పర్వాలే, దేవుడికి ఏం చెబుతారు? పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. మరి ఒక ఆకు, ఒక పుష్పం, ఒక పండు, ఏది చేత కాలేదు, 2 చేతులు ఎత్తి నమస్కారం. ఇది ఏది చేసినా మిమ్మల్ని రక్షిస్తాడు. ఎప్పుడు మనకు ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి చేయవలసిందే. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాను? తినడానికే లేదు. దాన్ని ఏం చేస్తాం? గుళ్ళో పో, గుళ్ళు దేవుడు దర్శనం చేసుకో, దేవుడు ప్రదక్షిణం చేయి, దేవుడి దగ్గర తీర్థం తీసుకో, ఆ ప్రసాదం తీసుకో. ఇంకా మీకు ఏదైనా దోషాలు ఉంటే ఏమి చేయాలో చెబుతాం. అట్లాంటివి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఏమంటారంటే ఒకప్పుడు బండ్లు రైళ్ళు లేవు, బండ్లు కార్లు రైళ్ళు ఉండేవి. ఈ రైళ్ళు లేనటువంటి టైంలో చాలామంది నడిచెళ్తూ ఉండేవాడు. పూటకూళ్ళ మన దగ్గర అన్నం తినాలి, ఆమె పచ్చడి చేసి అన్నం పెట్టాయో రైలు వెళ్ళిపోతుంది అంటుంది. డబ్బులు తీసుకుంటే అన్నం పెట్టి పంపిస్తుంది. ఆ దండు వెళ్ళిపోతాడు. ఇట్లాంటి దురాగతమైన పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటి వల్ల కూడా చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా శివాలయంలో 40 రోజులు ప్రదక్షిణ చేయాలి. తర్వాత ప్రతిరోజు కూడా ఈశ్వరుడు యొక్క తీర్థం తీసుకోవాలి. ఈశ్వరుడికి సోమవారం అభిషేకం చేయించుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. శనికి కుజుడికి పూర్తి సంఖ్య జపము దానం ఇవ్వాలి. ఇది చాలా మంచిది. కాబట్టి ఇట్లా చేసిన వాళ్ళకి సమస్యలు రావు. ఈ అష్టమ కుజుడు ప్రాణకంటకుడు, అర్ధాష్టమ శని ఇంకా ప్రాణకంటకుడు. కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా ఓర్పు చాలా అవసరం. మీ జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం. మీ జాతక రీత్యా శాంతులు చేసుకోవటం ఇంకా అవసరం. తర్వాత మీరు ఏమి చేయాలన్నా ముందు ఇప్పుడు ఏమిటా అంటే దానికి తగిన పూజలు చేయిస్తాం. నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు అప్పులు తెచ్చో లేకపోతే చావమనో దేవుడు చంపడు. దానికి తగిన మార్గాలు వేరే ఉంటాయి. నిజంగా డబ్బులు లేకపోతే పర్వాలే, దేవుడికి ఏం చెబుతారు? పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. మరి ఒక ఆకు, ఒక పుష్పం, ఒక పండు, ఏది చేత కాలేదు,
2 చేతులు ఎత్తి నమస్కారం. ఇది ఏది చేసినా మిమ్మల్ని రక్షిస్తాడు. ఎప్పుడు మనకు ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి చేయవలసిందే. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాను? తినడానికే లేదు. దాన్ని ఏం చేస్తాం? గుళ్ళో పో, గుళ్ళో దేవుని దర్శనం చేసుకో, దేవుని ఇది ప్రదక్షిణం చేయి, దేవుడి దగ్గర తీర్థం తీసుకో, ఆ ప్రసాదం తీసుకో. ఇంకా మీకు ఏదైనా దోషాలుంటే ఏమి చేయాలో చెబుతాం. అట్లాంటివి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఏమంటారంటే, ఒకప్పుడు బండ్లు రైళ్ళు లేవు. బండ్లు రైళ్ళు ఉండేవి. ఈ రైళ్ళు లేనటువంటి టైంలో చాలామంది నడిచి వెళ్తుండేవాళ్ళు. పూటకూళ్ళ మన దగ్గర అన్నం తినాలి. ఆమె పచ్చడి చేసి అన్నం పెట్టాయా రైలు వెళ్ళిపోతుంది అంటుంది. డబ్బులు తీసుకుంటూ అన్నం పెట్టి పంపిస్తుంది. ఆ దండు నిలిపోతాడు. ఇట్లాంటి దురాగతమైన పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటి వల్ల కూడా చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా శివాలయంలో 40 రోజులు ప్రదక్షిణ చేయాలి. తర్వాత ప్రతిరోజు కూడా ఈశ్వరుడు యొక్క తీర్థం తీసుకోవాలి. ఈశ్వరుడికి సోమవారం అభిషేకం చేయించుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. శనికి కుజుడికి పూర్తి సంఖ్య జపము దానం ఇవ్వాలి. ఇది చాలా మంచిది. కాబట్టి ఇట్లా చేసిన వాళ్ళకి సమస్యలు రావు. బండ్లు రైళ్ళు లేవు. బండ్లు రైళ్ళు ఉండేవి. ఈ రైళ్ళు లేనటువంటి టైంలో చాలామంది నడిచి వెళ్తుండేవాళ్ళు. పూటకూళ్ళ మన దగ్గర అన్నం తినాలి. ఆమె పచ్చడి చేసి అన్నం పెట్టాయా రైలు వెళ్ళిపోతుంది అంటుంది. డబ్బులు తీసుకుంటూ అన్నం పెట్టి పంపిస్తుంది. ఆ దండు నిలిపోతాడు. ఇట్లాంటి దురాగతమైన పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటి వల్ల కూడా చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా శివాలయంలో 40 రోజులు ప్రదక్షిణ చేయాలి. తర్వాత ప్రతిరోజు కూడా ఈశ్వరుడు యొక్క తీర్థం తీసుకోవాలి. ఈశ్వరుడికి సోమవారం అభిషేకం చేయించుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. శనికి కుజుడికి పూర్తి సంఖ్య జపము దానం ఇవ్వాలి. ఇది చాలా మంచిది. కాబట్టి ఇట్లా చేసిన వాళ్ళకి సమస్యలు రావు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యశ్చని నక్షత్రమస్వీదస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజీ హయో హరి.